హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసే రెసిపీ జీరా రైస్. అందరూ బాగున్నారా? ఆ లలితాంబిక అమ్మవారి దేవాల అందరూ బాగున్నారని కోరుకుందాం. ఓకే, నేను చేసే రెసిపీ స్టార్ట్ చేస్తా. చూద్దాం. 1 కప్పు బాస్మతి రైస్కు 1 స్పూను నెయ్యి, టీ స్పూన్ తోటి 1 స్పూను నెయ్యి, 1 స్పూను ఆయిల్, షాజీరా జీలకర్ర ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకున్నాం. జీరా షాజీరా 2 నానబెట్టింది ఇలా వడగట్టుకొని వేసేద్దాం. రెండు యాలకులు, యాలకులు 2 బిర్యానీ ఆకులు, 2 చెక్క, 4 లవంగాలు, 9-10 మిరియాలు వేసుకోండి. వేయించినాక కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవన్నీ మనం రైస్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. నేను 1 కప్పు రైస్ తీసుకున్నా, ఈ క్వాంటిటీ వేసుకున్నా. కప్పు 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ఇందులో వేసేద్దాము. ఉల్లిపాయలు ఫ్రై అయిపోతాయి, తర్వాత 1/2 స్పూన్ వేసాయి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ మాదిరి వేయించుకున్న తర్వాత ఈ మాదిరి అయింది. 2-3 నిమిషాలు పుదీనా, కొద్దిగా కరివేపాకు, ఫాస్ట్గా అయిపోతుందండి. లంచ్ బాక్స్లకు, ఆఫీసులకు తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఇది జీలకర్ర వెల్లుల్లి కచ్చా పక్క దంచుకున్న పేస్ట్ ఇప్పుడు వేసి రెస్టారెంట్ మోడల్లో ఈ రైస్ జీరా రైస్ ఇప్పుడు నేను చేసేది. చూడండి, ఒకసారి ఫ్రై చేయండి. తర్వాత జీరా వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసేసి కట్ చేసి మిగతా 1/2 స్పూన్ సాల్ట్ మీద వేసేది. కొద్దిమీర వేసి ఒక 2 నిమిషాలు ఇలా అన్నం ఫ్రై చేసేద్దాం. ఈ మసాలా అంతా రైస్కి పట్టేటట్టు 2 నిమిషాలు ఇలా వేసేస్తాం.
నిమ్మకాయ. ఇది ఆప్షన్ మాత్రమే. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోండి. స్టవ్ కట్టిద్దాం. జీరా రైస్ లేదండి బౌల్లోకి తీసుకున్నాము. ఒకసారి టేస్ట్ చేసి చూసి చెప్తాను ఎలా ఉందో. మీరు కూడా చేసుకొని చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. రెస్టారెంట్ స్టైల్లో చేశానండి, చూడండి. ఒక స్పూన్ సూపర్ ఉందండి. మిరియాలు, జీరా, షాజీరా అవంతా ఫ్లేవరు చాలా మంచిగా తెలుస్తుంది. ఒకసారి మీరు చేసుకొని చూసి తినండి, ఎలా ఉందో చెప్పండి. ఓకే, బాయ్.